కదా నిన్న టెక్ న్యూస్లో ఒకవేళ మీరు కనుక 2K లైక్స్ని క్రాస్ చేశారంటే మీ ముందుకు ఒక సర్ప్రైజ్ని తీసుకొస్తారని ఆ సర్ప్రైజ్తో వచ్చేసాను. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూస్తున్నారు. ఎస్, మీరు లైక్ చేసినా చేయకపోయినా అక్కడ ఆల్రెడీ టార్గెట్ అయితే అచీవ్ అవ్వలేదు. బట్ యు ఆర్ మై ఆడియన్స్, మీకోసం నేను ది బెస్ట్ కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ మై డ్యూటీ. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో. ఇంతకీ ఈ వీడియోనన్నా లైక్ చేశారా? నేనైతే 5K టార్గెట్ ఇస్తున్నాను. 5K లైక్స్ కనుక క్రాస్ అయినాయి అన్నట్లయితే కనుక మరొక సర్ప్రైజ్, బీభత్సమైన సర్ప్రైజ్ని మీ ముందు తీసుకొస్తాను. ఈరోజు మీకు ఇస్తున్నటువంటి సర్ప్రైజ్ ఏంటి అంటే Redmi K40S మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్. యాక్చువల్లీ దీన్ని Poco X4 Pro అనేటువంటి పేరుతో మన ఇండియాలో రీబ్రాండ్ చేయాలి, కానీ తీసుకొనలేదు. తీసుకొచ్చింటే పర్ఫెక్ట్ అప్గ్రేడ్ X3 Pro కనే నా అభిప్రాయం. ఎందుకంటే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అండ్ అఫ్ కోర్స్ ఇది 5G, 48 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇట్లా ఫ్యూచర్స్ అబ్బో సూపర్బ్ అనే చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీన్ని కేవలం 1799 యువాన్స్లో చైనాలో లాంచ్ చేయడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీతో మీరు కన్వర్ట్ చేశారంటే 21,000 రూపీస్ మధ్యలో ఇది ప్రైజింగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా ఆ ప్రైస్లో కనుక ఇండియాలో తీసుకొస్తే కిల్లర్ ఫోన్ అని నా అభిప్రాయం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 అంటే చిన్న విషయం ఏం కాదు, మరి అట్టుంటుంది దీంతో. ఇక దీన్ని మన ఇండియాలోకి మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం Xiaomi 12X అనేటువంటి పేరుతో కానీ లేదా Poco రీబ్రాండ్ చేస్తే Poco F4 Pro కాదు లేదా GT కాదు, Poco F4 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అదే బడ్జెట్ సెగ్మెంట్లో 21,000 రూపాయల్లో. కానీ 21,000 రూపాయల్లో తీసుకొస్తే కనుక ఇది ఒక పర్ఫెక్ట్ మిడ్ రేంజర్ ఫోన్ అనే నా అభిప్రాయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. లైక్ కొట్టారు కదా, లైక్ కొడితే బీభత్సమైన సర్ప్రైజ్ రేపు లేదా ఎల్లుండి ఎప్పుడు 5K క్రాస్ అయితే అప్పుడు దాన్ని ఆ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని స్టే ట్యూన్ ఫర్ దాట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ Redmi K40S. అయితే Redmi K40S అనేటువంటి బ్రాండింగ్ లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. బాటమ్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్ అలాగే కలర్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. కలర్ని అయితే మనకి చైనాలో ఉంది, మనం చదవలేం. బట్ ఇది వచ్చేటప్పటికే సిల్వర్ కలర్. ఇక 8GB 128GB వేరియంట్తో పాటు కొన్ని సర్టిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో మనకి హైరెస్ ఆడియో, వైర్లెస్తో పాటు వైడ్ కూడా సపోర్ట్ ఉంది. ఇక బ్యాక్ సైడ్ రెడ్మీ లోగో ఇక ఏమి లేదు. ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్గా మరొక కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఇక్కడ సైడ్ మీకు హోల్ కనిపిస్తుందంటే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో మన ముందు తీసుకొచ్చారు. ఇంత మంచి స్పెసిఫికేషన్స్ని తీసుకొని వచ్చి వీళ్ళు సైడ్ మౌంటర్ తీసుకొని రావటం కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. అది కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ దీన్ని కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. ఇక ఇక్కడ మనకి డివైజే ఉంది. డివైస్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి డేటా అలాగే ఛార్జింగ్ కేబుల్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటుగా థ్యాంక్ గాడ్ 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి సైజ్ కొంచెం తక్కువగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి PD3 ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. ఇక ఫైనల్లీ హీర్ ఈస్ ద ప్రోడక్ట్. ఇదంతా కూడా ఒక చిన్న ర్యాప్లో ర్యాప్ చేసి పంపించడం అయితే జరిగింది. సో ఫోన్ అయితే టూ గుడ్. అండ్ అఫ్ కోర్స్ పైన స్క్రీన్ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ని అయితే చూద్దాం. రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ మీరు చూసారంటే టైప్ సి ప్రైమరీ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్తో పాటు మనకి సిమ్ స్లాట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ మీరు చూసారంటే IR బ్లాస్టర్, అలాగే దీనికి సంబంధించినటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. దీంట్లో ప్రైమరీ వచ్చేటప్పటికే 48, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు 2 మెగాపిక్సెల్కి సంబంధించిన డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వేర్ ఫ్రంట్ మీరు చూసారంటే 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక స్క్రీన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి
ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో ఇది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి HDR10 సపోర్ట్తో పాటు 1300 పీక్ బ్రైట్నెస్ నిట్స్ని ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని స్క్రీన్ పైన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్నే మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12 MIUI 13తో రావటం మరొక విశేషం. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు చూసారు కదా, ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి NFC సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకు ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్ కోర్స్ బ్లాట్వేర్ కూడా చాలా ఉంది. ఎంతున్నా మనం చేసేదే ఉందిలే. ఇక్కడ మన ఇండియాలో అయితే ఈ బ్లాట్వేర్ని మనం యూజ్ చేయలేం. అండ్ ఈ బ్లాట్వేర్ని మన ఇండియాలో కూడా తీసుకొని రాలేరు. అండ్ అఫ్ కోర్స్ మీకు అవసరం లేనటువంటి బ్లాట్వేర్ని అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. నిజంగా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. సో మీకు ఫీల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్కి ఏమాత్రం కూడా ఇది తీసిపోదు. అండ్ దీన్ని మోస్ట్లీ మన ఇండియాలో కూడా అదే ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తే మాత్రం రియల్లీ కిల్లర్ డీల్. ఇక ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డిస్ప్లేని మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక బెజల్స్ కూడా చాలా థిన్గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ చిన్లో కూడా ఆల్మోస్ట్ కాంపాక్ట్ డిజైన్ అనే మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకొని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఎన్రిచ్డ్ లుక్ కోసం నేను ఇక్కడైతే డార్క్ మోడ్ థీమ్ని అయితే అప్లై చేస్తున్నాను. సో మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ డిఫాల్ట్ లేదా కస్టమ్లోకి వెళ్ళి రిఫ్రెష్ రేట్ని 60 లేదా 120 హెడ్స్లో మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవ్వడం జరుగుతుంది. ఇక మనం ఒకసారి మై డివైస్లోకి వెళ్ళారన్నట్టయితే MIUI 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. ఇందులో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక 2 Android OS అప్డేట్స్ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇక్కడ మనకి HDRలో వీడియో కంటెంట్ కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికే మనకి 2Kలో HDR 60 FPSలో ప్లే అవడం జరుగుతుంది. రియల్లీ అమేజింగ్ కంటెంట్ అండ్ అమేజింగ్ క్వాలిటీ. ఇక్కడ మీరు ఒకసారి డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే AMOLED మాత్రం ఫెంటాస్టిక్ అనే నా అభిప్రాయం. బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో డీపర్ బ్లాక్గా మనకు రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను వీడియో క్వాలిటీ కూడా 1080p 60 FPSలో వీడియో రికార్డ్ని అయితే ప్లే చేస్తున్నాను. ఆడియో కూడా క్వైట్ లౌడ్గానే మనకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. సో ఆడియో వింటున్నారు కదా. దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. అఫ్ కోర్స్ దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. దీంట్లో మీకు కలర్స్ విషయానికి వచ్చారంటే మీకు 2 కలర్స్ రావడం జరుగుతుంది, బ్లాక్ అండ్ గ్రే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికే గ్రే. సో రేర్ మనకి గ్లాస్ టైప్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫింగర్ ప్రింట్స్ అట్రాక్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ని అయితే ప్రొవైడ్ చేశారు. స్ప్లాష్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ఉండదు. బట్ అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ని వాడగలరు, కానీ ఇందులో మనకి అడిషనల్గా మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా దీంట్లో మనకు ప్రొవైడ్ చేసిన డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది మనకి చైనీస్ వేరియంట్ కాబట్టి మనకి డిఫాల్ట్గా డైలర్ని ప్రొవైడ్ చేశారు. బట్ ఇది మన ఇండియాలో లాంచ్ అయితే మాత్రం ఇక్కడ మనం గూగుల్ డైలర్ని చూస్తాం. ఈవెన్ మెసేజింగ్ కూడా వీళ్ళు బై డిఫాల్ట్గా రెగ్యులర్ చైనాకి సంబంధించినటువంటి మెసేజింగ్ యాప్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇండియాలో మాత్రం గూగుల్ మెసేజింగ్ని మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. అయితే నిజంగా పర్ఫెక్ట్ మిడ్ రేంజ్ ఫోన్ అనే నా అభిప్రాయం. గేమింగ్ పర్పస్ కావచ్చు, లేదా 5G నెట్వర్క్ కావచ్చు, డిస్ప్లే పరంగా కావచ్చు, ఆడియో పరంగా కావచ్చు, ఛార్జింగ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఈవెన్ కెమెరా పరంగా కావచ్చు. కెమెరా శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అమేజింగ్ మనకి బ్యాక్ డెప్త్ ఎఫెక్ట్ కానీ, ఫ్రంట్ సెల్ఫీ 20 మెగాపిక్సెల్ కెమెరా కానీ, అలాగే మీరు ఇందులో వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు 4K వీడియో రికార్డింగ్ని కూడా చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080, 30 లేదా 60 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫోన్. బట్ నాకు ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా తీసుకొస్తే కనుక
మైండ్ బ్లోయింగ్ అని నా అభిప్రాయం. అండ్ బ్యాక్ సైడ్ మనకి చూడటానికి ఇది పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియలే కానీ ఇది గ్లాస్ టైప్ ఫినిష్ ఇచ్చారు చూసారా, ఇది కూడా ఫెంటాస్టిక్. ఇక ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలో ఏ కంపెనీ ఏ పేరుతో రీబ్రాండ్ చేసేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు, లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. అండ్ ఒకవేళ ఇది కనుక 21,000 రూపీస్లో లాంచ్ అయితే మీకు పర్చేజ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా, కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.